హాయ్ ఫ్రెండ్స్. పారిజాతం అయితే జోష్న కార్తిక్‌ని హగ్ చేసుకున్న దాని గురించి ఆలోచించి డౌట్ పడుతూ ఉంటుంది. ఇక పారిజాతం తన రూమ్‌లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు జోష్న ఏం చేస్తుందో దానికైనా అర్థమవుతుందా? ఒక పరాయి మగాన్ని అలా అందరి ముందు కౌగిలించుకోవడంలో అసలు ఏం చేయాలనుకుంటుంది? ఎందుకు అలా చేస్తుంది? దానికి ఆ కార్తిక్ మీద ఆశ చావలేదా? నా మనవరాలను చేసుకున్నాడు కార్తిక్ అని దానికి కుళ్ళు పుడుతుంది. నాకు మనవరాలని తెలియలేదు ఇన్నాళ్ళు కూడా దీప అని. ఇప్పుడు నా మనవరాలు దీప, నా మనవడు కార్తిక్ అని తెలిసిన తర్వాత నేనెందుకు రాణిస్తాను వాళ్ళ జోలికి? జోష్న ఏం చేయాలనుకున్నా నన్ను దాటి నా మనవరాల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి పారిజాతం తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏదో ఒకటి చేసి దీనిని కట్టడి చేయాలి, లేదంటే మొన్నటికి మొన్న భార్యాభర్తలమని చెప్పేసి పూజారితో పూజ చేయించుకోవడానికి రెడీ అయ్యింది. నేను దీపని తీసుకుని వెళ్ళాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు చూస్తే ఇలా హక్ చేసుకుంటుంది అందరి ముందు కూడా. అసలు దీని ఉద్దేశం ఏంటి? దీని ఆశ చావదా ఆ కార్తిక్ గాడి మీద అని చెప్పి ఇక తన మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇక దశరథ్ తన రూమ్లో సుమిత్రతో అంటూ ఉంటాడు, సుమిత్ర, ఈరోజు జోష్నని నువ్వు గమనించావా? చాలా కొత్తగా జోష్న ప్రవర్తన నాకు కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ బావా మరదలే, నేను కాదనట్లేదు, కానీ ఏ రోజు కూడా కార్తిక్ని హక్ చేసుకోవడం నేను ఇన్ని సంవత్సరాల్లో కూడా చూడలేదు. ఎందుకు ఇలా చేస్తుందో జోష్న నాకు అర్థం కావడం లేదు అని చెప్పి దశరథ్ సుమిత్రతో అంటూ ఉంటాడు. ఏవండి, పెళ్ళిడికి వచ్చిన పిల్ల కదా, ఏదో ఒక సంబంధం చూసి మనం పెళ్లి చేయడం ఉత్తమం. ఎందుకంటే తను కూడా పెళ్లికి ఒప్పుకుంది కాబట్టి వీలైనంత త్వరగా తనకు పెళ్లి చేద్దాము అని చెప్పి సుమిత్ర దశరథ్తో అంటూ ఉంటుంది. సరే సుమిత్ర, రేపే నేను వెళ్ళి ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి జోష్న ఫోటో అయితే ఇచ్చేస్తాను. ఇక తెలిసిన వాళ్ళందరికీ కూడా నేను చెప్తాను, వాళ్ళు ఏమైనా సంబంధం ఉంటే మనకి హెల్ప్ చేస్తారు కదా అని చెప్పి దశరథ్ అయితే అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక జోష్న తన రూమ్లో కూర్చొని, బావా, ఈరోజు నిన్ను అందరి ముందు హక్ చేసుకున్నాను, రేపు అందరి ముందు పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను ఏదో ఒకటి చేయాలి బావా, నాకు బావని నా దగ్గరికి చేసుకోవాలి, ఏం చేసైనా సరే బావకి నేను దగ్గరవ్వాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. రేపు నేను ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను, లేదు పూజ ఏర్పాటు చేస్తాను, ఆ పూజలో పాల్గొనడానికి మళ్ళీ నేను బావని తీసుకువెళ్ళాలి. మొన్న బావతో పూజ చేయించుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈసారి పూజ కాదు, ఏకంగా పెళ్ళికే ప్లాన్ చేస్తాను. బావతో ఎలాగైనా సరే తాళి కట్టించుకుంటాను. బావతో తాళి కట్టించుకుంటే ఇక ఎవరు కూడా ఏమీ చేసేది ఉండదు, నన్ను బావకి ఎవరు కూడా దూరం చేయలేరు అని చెప్పేసి ఇక జోష్న అయితే తన మనసులో అనుకుంటూ మంచిగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. కార్తిక్ని పెళ్లి చేసుకోవడానికి ఇక తెల్లవారుతుంది. తెల్లవారిన తర్వాత పట్టుచీర కట్టుకొని బయలుదేరుతుంది జోష్న. ఇక హాల్లో కూర్చున్న దశరథ్, పారిజాతం, అలాగే సుమిత్ర, శివనారాయణ అందరూ కూడా జోష్నని చూసి షాక్ అవుతారు. ఇక పారిజాతం అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటే పొద్దున్నే పట్టుచీర కట్టుకొని మరీ రెడీ అయ్యావు, పెళ్లి కూతురిలాగా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. పారిజాతం, గ్రాని, నేను గుడికి వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, ఏంటమ్మా ఏదైనా మొక్కుకున్నావా అని సుమిత్ర అడుగుతూ ఉంటే, అవును మమ్మీ, నేను ప్రమాదం నుండి బయటపడ్డాను కదా, అందుకే గుడిలో ఒక స్పెషల్ పూజ చేపిస్తానని మొక్కుకున్నాను, అందుకే బయలుదేరి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది జోష్న. అవునా, చెప్తే మేమందరం కూడా వచ్చేవాళ్ళం కదా అని చెప్పి దశరథ్ అయితే అంటూ ఉంటాడు. లేదు డాడీ, ఇది నేను మాత్రమే స్పెషల్గా చేయిద్దాం అనుకున్నాను పూజ, అందుకే మీకెవ్వరికి కూడా చెప్పలేదు, నేను బయలుదేరి వెళ్తున్నాను అని చెప్పేసి జోష్న అయితే బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం జోష్న గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, మొన్న చూస్తే అలాంటి ప్లాన్ చేసింది, ఇప్పుడు కూడా ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా నా మనవడితో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. దశరథ్ కూడా జోష్న ఇంత పొద్దున్నే రెడీ అయ్యి గుడికి వెళ్తుందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ వేసినట్టే ఉంది. ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావడం లేదు. మళ్ళీ ఆ కార్తిక్ గాడి నెత్తి మీదకి ఏం తెచ్చి పెడుతుందో ఈ మహాతల్లి అని చెప్పి దశరథ్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక జోష్న మంచిగా చీర కట్టుకొని కార్తిక్ ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళగానే అప్పుడే కాంచన అయితే, అరే కార్తిక్, రండ్రా టిఫిన్ చేద్దాము అని చెప్పి కార్తిక్ను దీపను పిలుస్తూ ఉంటుంది. నేను కూడా చేస్తానత్తా మీతో పాటు టిఫిన్ అని చెప్పి జోష్న అప్పుడే కాంచన ఇంటికి రావడంతో కాంచన ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి పొద్దున్నే ఇక్కడికి తగలబడింది అనుకుంటూ, ఏంటే పొద్దున్నే చీర కట్టుకొని మరీ రెడీ అయ్యావు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటే, నేను స్పెషల్ పూజ ఒకటి చేయిస్తున్నానత్తా, బావని కూడా తీసుకుని వెళ్దామని వచ్చాను అని చెప్పి అంటుంది జోష్న.
నీ పూజకి వాడెందుకే, వాడు ఎక్కడికి కూడా రాడు. నిన్ను కాపాడడానికి బుల్లెట్ తగిలించుకున్నాడు. నిన్ను కాపాడడానికి ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ నువ్వు గుడికి తీసుకొని వస్తా అంటున్నావు. నేను మాత్రం వాడిని ఎక్కడికి నీతో రానివ్వను. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది కాంచన. నాన్న వరకు తాత వరకు ఎందుకులే అత్త, నిన్నే బ్రతిమిలాడుకుంటాను, రా బావా నీతో పూజ చేయించుతాను అని మొక్కుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటే, జోష్న మేడం నేనైతే రాను, ఎందుకంటే మొన్న కూడా పూజ అని చెప్పేసి పొద్దున నుండి సాయంత్రం వరకు నన్ను తిప్పావు. పెళ్లి రోజు జరుపుకోకుండా ఇప్పుడు నేను మళ్ళీ కూడా నువ్వు చెప్పినట్టు నేను రాలేను, నేను రానంటే రాను అని చెప్పి కార్తిక్ అయితే చెప్పేస్తాడు. లేదు బావా, నువ్వు ఎలా అయినా నువ్వు రావాల్సిందే, నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నువ్వు దేవుడితో సమానం, అందుకే నీతోనే నేను పూజ జరిపిస్తాను అని అనుకున్నాను అని చెప్పి జోష్న మళ్ళీ అంటుంది. అప్పుడే దీప బయటికి వచ్చి నా బావ ఎక్కడికి రాడు, వస్తే నా బావతో పాటు నేను కూడా వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. సరే రా దీప, ఎవరు వద్దన్నారు, ముగ్గురం కలిసే వెళ్దాము అని చెప్పి ఇక జోష్న అయితే అంటుంది. దాంతో అంతా కూడా బయలుదేరుతారు. అప్పుడే దీప అత్తయ్య నేను కూడా పూజ దగ్గరికి వెళ్ళి వస్తాను, ఎలాగో బావ రాకపోతే ఊరుకునేలాగా లేదు జోష్న, అందుకే నేను కూడా వెళ్ళి బావని వెంటనే తీసుకొని వచ్చేస్తాను అని చెప్పి కాంచనతో చెప్తూ ఉంటుంది. అయితే ఎవరు నా మాట వింటారని ఇంట్లో ఎవరు కూడా నా మాట వినేవాళ్ళు లేరు, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు అని చెప్పి ఇక కాంచన అయితే అంటూ ఉంటుంది. ఇక అలా ఉంటూ ఉండగానే దీప తన భర్తను తీసుకొని బయలుదేరి వెళ్తుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక గుడి దగ్గర అయితే జోష్న కారు ఆపుతుంది. కారు ఆపడంతో దీప, కార్తిక్, జోష్న అందరూ కూడా కార్ దిగి గుడిలోకి వెళ్తూ ఉంటారు. అలా గుడికి వెళ్తూ ఉండడంతో జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఏం చేయాలి, నేను ఏం చేసి దీపని గుడిలోకి రాకుండా ఆపాలి, గుడిలోకి వస్తే నేను బావతో పెళ్లి చేసుకుంటున్న విషయం దీపకి తెలిసిపోతుంది, ఆ పెళ్ళి జరగనివ్వదు, అందుకే దీపని గుడిలోకి రానికుండా ఆపాలి, ఏం చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక దీప ముందు నడుస్తూ ఉన్న దీపని కాలు తొక్కేస్తుంది జోష్న. అలా కాలు తొక్కేయడంతో అమ్మ అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తుంది దీప. కార్తిక్ అయితే దీప ఏమైంది ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటే అప్పటికే జోష్న దీప కాలు తొక్కడంతో దీప కాళ్ళంతా ఎర్రగా అయిపోయి ఉంటుంది. బావా ఏంటి జోష్న నా కాలు తొక్కేసినట్టుంది, చూడు ఎలా అయిపోయిందో అని అంటూ ఉంటే, అయ్యో సారీ దీప, నేను అసలు చూసుకోలేదు అని చెప్పేసి జోష్న యాక్షన్ చేస్తూ ఉంటుంది. బావా నేను గుడిలోకి రాలేనులే బావా, నాకు కాలు చాలా నొప్పిగా ఉంది, దయచేసి నన్ను కారులో కూర్చోబెట్టి మీరు వెళ్ళి పూజ చేసుకొని త్వరగా వచ్చేసేయండి అని చెప్పి అంటూ ఉంటుంది దీప. సరే మరదలా నువ్వు కారులో కూర్చో, పద కారు దగ్గరికి తీసుకొని వెళ్తాను అని చెప్పి దీపని తీసుకొని వెళ్ళి కారులో కూర్చోబెట్టి ఇక జోష్న, కార్తిక్ ఇద్దరు కూడా గుడిలోకి వెళ్తూ ఉంటారు. జోష్న తన మనసులో అనుకుంటూ ఉంటుంది, భగవంతుడా నువ్వు ఉన్నావు, అందుకే దీపకు ఇలా చేశావు అని చెప్పేసి అనుకుంటూ ఇక బావతో నా పెళ్ళి ఎవరు కూడా ఆపలేరు, బావని నేను పెళ్లి చేసుకొని తీరుతాను అని చెప్పేసి జోష్న నవ్వుకుంటూ సంతోషపడుతూ గుడిలోకి అయితే వెళ్తూ ఉంటుంది. కార్తిక్ని తీసుకొని ఇక కార్తిక్ జోష్న గుడికి వెళ్ళేసరికి ఆల్రెడీ జోష్న పంతులు గారితో మాట్లాడి పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉంటుంది. ఇక కార్తిక్ గుడికి వెళ్ళేసరికి అక్కడ పెళ్లి మండపం లాగా రెడీ చేసి ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. జోష్న ఏదో పూజ అన్నావు, ఇక్కడేంటి పెళ్లి పీటల్లాగా 2 పీటలు వేసి పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు అని చెప్పి కార్తిక్ అయితే అమాయకంగా అడుగుతూ ఉంటాడు. బావా సారీ, నీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ జరిగేది పూజ కాదు మన పెళ్ళి అని జోష్న చెప్పగానే ఇక కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. జోష్న నీకేమన్నా మైండ్ పని చేయడం లేదా ఏంటి, నాకు ఆల్రెడీ పెళ్ళయిందని చెప్పి నీకు చాలాసార్లు చెప్పాను, నా భార్య దీప మాత్రమే, దీపని తప్ప వేరెవ్వరిని కూడా నేను ఊహించుకోలేను, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుంటాను అంటావేంటి, అయినా ఏర్పాట్లేంటి అని చెప్పి కార్తిక్ అంటూ ఉంటాడు. బావా నేను నీకు చెప్పాను కదా, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నేను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటాను, ఎప్పటికీ నువ్వు నా భర్తవే, నేను నిన్ను నా భర్తగానే ఊహించుకుంటున్నాను అని చెప్పి జోష్న అంటూ ఉంటే, ఛీ నీలాంటి దానికి సిగ్గు కూడా ఉండదు, ఎన్నిసార్లు చెప్పినా సరే అర్థం కాదు అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు కార్తిక్. అయితే ఇక వెళ్ళిపోతున్న కార్తిక్ని ఆపడానికి కావాలని తను జోష్న అయితే బెదిరిస్తూ ఉంటుంది. కత్తె తీసుకొని తన మెడ దగ్గర పెట్టుకొని చూసినా బెదిరిస్తూ ఉంటుంది. బావా ఇప్పుడు కానీ నువ్వు నా మెడలో తాళి కట్టకపోతే నేను ఇప్పటికిప్పుడే చంపుకుంటాను, నేను ఇక్కడే చనిపోతాను, అప్పుడు ఆలోచించు మమ్మీ పరిస్థితి ఏంటి అన్నది, ఆ బాధ తట్టుకోలేక తాత డాడీ కూడా చనిపోతారు అని చెప్పి ఇక జోష్న బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే, ఏంటి జోష్న బ్లాక్మెయిల్ చేసి నాతో తాళి కట్టించేసుకుందాం అనుకుంటున్నావా ఏంటి, ఇది అస్సలు జరగని పని అని కార్తిక్ అంటూ ఉంటే,
వాటికి అస్సలు భయపడడు, ఇలాంటి వాటికి ఏమైనా కానీ కార్తిక్ అస్సలు భయపడడు అని కార్తిక్ అంటాడు. సరే బావా, నువ్వు భయపడవన్న విషయం కూడా నాకు తెలుసు, కానీ నీ భార్యకి ఏమైనా అవుతుందంటే నువ్వు భయపడతావు కదా, నీకు పుట్టబోయే బిడ్డకి ఏమైనా జరుగుతుంది అంటే నువ్వు భయపడతావు కదా, అందుకే నేను అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. దీప కారులో కూర్చొని ఉంది కదా, ఒక లారీని మాట్లాడి పెట్టాను. నువ్వు కనుక ఇప్పుడు నువ్వు కనుక నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోలేదు అంటే ఆ డ్రైవర్కి ఒక్క ఫోన్ కాల్ చేస్తా అంతే, వెంటనే ఆ కార్కి యాక్సిడెంట్ చేస్తాడు. దీప కడుపులో ఉండే బిడ్డ అందరూ కూడా ఒక్కసారిగా మటాష్, నువ్వే ఆలోచించుకో, నీ భార్య కడుపులో బిడ్డతో సహా చనిపోతుంది అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది జోష్న. కార్తిక్ దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి జోష్న, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, ఇంత క్రూయల్గా నువ్వు ఎలా ఆలోచించగలవు, అసలు ఈ పెళ్లి ఏర్పాట్లు ఏంటి, ఈ బ్లాక్మెయిల్ చేయడం ఏంటి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి అని చెప్పి కార్తిక్ అంటూ ఉంటే, ఇక కార్తిక్ కాలర్ పట్టుకొని, జోష్న బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం కూడా కాదు, పిచ్చి, నేను నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండలేను, నిన్ను వదులుకోలేను, చిన్నప్పటి నుంచి కూడా నిన్నే నా భర్తగా ఊహించుకున్నాను, నీ ప్లేస్లో ఇంకెవరిని కూడా నేను ఊహించుకోలేక మమ్మీ డాడీ పెళ్లి చేసుకోమని నన్ను ఎంతలా బలవంతం చేస్తున్నప్పటికీ నేను పెళ్లి చేసుకోవడం లేదు, నన్ను అర్థం చేసుకో బావా అని చెప్పేసి కార్తిక్ కాలర్ పట్టుకొని జోష్న అయితే అంటూ ఉంటుంది. ఇక జోష్నను పక్కకు తోసేస్తాడు కార్తిక్. జోష్న, నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేను మాత్రం నీ మెడలో తాళి కట్టను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే అప్పుడే ఇక సరే బావా, నీ ఇష్టం, నువ్వు నా మెడలో తాళి కనుక కట్టలేదు అంటే ఇప్పుడే నేను లారీ డ్రైవర్కి కాల్ చేస్తాను, లారీ డ్రైవర్ మిగిలినదంతా కూడా చూసుకుంటాడు, నువ్వే ఆలోచించుకో, పెళ్లి చేసుకొని నీ భార్యని బిడ్డని బ్రతికించుకుంటావో లేక ఇప్పుడే నీ భార్యని బిడ్డని పోగొట్టుకుంటావన్నది నీ ఇష్టం అని చెప్పేసి ఇక కార్తిక్ని అయితే చాలా బెదిరిస్తూ ఉంటుంది జోష్న. ఇక కార్తిక్ అయితే ఏం చేయాలో అర్థం కాదు, నాకు నా భార్య ముఖ్యం, ప్లీజ్ జోష్న, నువ్వు నా భార్యని ఏమీ చేయొద్దు, కావాలంటే నేను నీ మెడలో తాళి కడతాను అని చెప్పేసి కార్తిక్ అనేసరికి ఇక జోష్న బాగా గట్టిగా నవ్వుకుంటూ ఉంటుంది. నాకు తెలుసు బావా, నీతో నా మెడలో ఎలా తాళి కట్టించుకోవాలో, అందుకే ముందుగానే ఏర్పాట్లు చేసి వచ్చాను. పంతులు గారు, మేమిద్దరం కూడా కూర్చుంటున్నాము, ఆ ఏర్పాట్లు ఆ మంత్రాలు అన్నీ కూడా చేసేసి నా బావతో నా మెడలో తాళి కట్టించండి అనడంతో ఇక పంతులు గారైతే మంత్రాలు చదువుతూ ఉంటాడు. అప్పుడే దీపకైతే డౌట్ వస్తుంది, ఏంటి బావ జోష్న వెళ్ళి చాలాసేపు అవుతుంది, ఇంతవరకు వాళ్ళు ఎందుకు కిందకి రాలేదు, పూజ పూర్తి కాకపోవడం ఏంటి, జోష్న మొన్నట్లాగా ఏమైనా బావతో ఏమైనా చేపిస్తుందా అని చెప్పేసి అనుకుంటూ ఇక తను నడవలేకపోయినా కూడా చాలా నడుచుకుంటూ బాధపడుతూ మెట్లెక్కుతూ గుడిలోకి అయితే వస్తుంది దీప. అప్పుడే ఇక పంతులు గారైతే, బాబు ఇదిగో ఈ తాళి జోష్న మెడలో కట్టండి అని చెప్పేసి అనేసరికి ఇక కార్తిక్ అయితే నేను కట్టను అని చెప్పేసి అప్పటికి కూడా మారం చేస్తూ ఉంటాడు. కానీ జోష్న, బావా ఇదిగో నీ ఇష్టం, నీ భార్యని కాపాడుకోవాలి, భార్య కడుపులో బిడ్డని కాపాడుకోవాలి అంటే నా మెడలో తాళి కట్టు, లేదు అంటే ఇక నీ ఇష్టం, నేనేం చెయ్యలేను అని చెప్పి జోష్న బెదిరించేసరికి ఇక కార్తిక్ చేసేదేమీ లేక జోష్న మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడు. అప్పుడే దీప అయితే వస్తుంది. దీప వచ్చేసరికి జోష్న మెడలో కార్తిక్ తాళి కడుతూ ఉండేసరికి దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, గుండె పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. బావా, నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నువ్వేంటి జోష్న మెడలో తాళి కడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు ఇక కార్తిక్ అయితే, మరదలా నేను కట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది, ఇదిగో నన్ను ఈ జోష్న చాలా బెదిరించింది, ఏమీ చేయలేక తాళి కట్టేయడానికి సిద్ధపడిపోయాను, నిన్ను కాపాడుకోవడానికి మన బిడ్డని కాపాడుకోవడానికి మాత్రమే ఈ తప్పు చేయాలనుకున్నాను, నన్ను క్షమించు మరదలా, నాకు ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు మిమ్మల్ని కాపాడుకోవడానికి, సారీ అని నన్ను క్షమించు అని చెప్పేసి ఇక కార్తిక్ అయితే అంటూ ఉంటాడు. అది విని ఒక్కసారిగా దీప అక్కడ పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఏంటి బావా, నేను చనిపోతే చనిపోతాను, నా కడుపులోని బిడ్డ చనిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు, జోష్న బెదిరింపులకి ఇలా లొంగిపోతావని కూడా నేను అనుకోలేదు అని చెప్పేసి ఇక దీప అయితే అంటూ ఉంటుంది. కార్తిక్ అయితే చేసేదేమీ లేక జోష్న బెదిరించడంతో తాళైతే కట్టేశాను అని చెప్తాడు. దాంతో జోష్న ఇక దీపని ఇలా అంటూ ఉంటుంది, ఏ దీప, పని మనిషి దీప, చూసావా నా బావతో నా మెడలో నేను తాళి ఎలా కట్టించుకున్నానో, నా బావని నా వాడిని చేసుకున్నాను, నువ్వు ఏమన్నావు, నా బావ నీ వాడు అవ్వడం అనేది జరగదు అని చెప్పావు, ఇదిగో నీ కళ్ళ ముందే నా బావతో నేను తాళి కట్టించుకుంటాను, ఇప్పుడేమంటావు, నేను గెలిచానంటావా, నువ్వు ఓడిపోయావు కదా అని చెప్పి దీపని అంటూ ఉంటుంది చాలా వెటకారంగా జోష్న అయితే. దాంతో దీప చాలా ఏడుస్తూ ఉంటుంది. తన అత్త కాంచనకైతే ఫోన్ చేస్తుంది. చాలా ఏడుస్తూ ఉండడంతో, ఏమైంది దీప, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగింది అని జోష్న
మళ్ళీ ఏమైనా చేసిందా, లేదంటే కార్తిక్ గాడిని ఏమైనా చేసిందా చెప్పు, నువ్వు ఏడుస్తుంటే నాకు ఎలా తెలుస్తుంది, ఏమైందో చెప్పు దీప అని చెప్పి ఇక కాంచన అయితే అడుగుతూ ఉంటుంది. అత్త, కార్తిక్ బావ జ్యోత్స్న మెడలో తాళి కట్టేశాడు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాంచన. అందుకే చెప్పానే కార్తిక్ని బయటికి పంపించొద్దు అని చెప్పి. ఏ రోజు మీరు నా మాట విన్నారు కనుక ఈరోజు వినడానికి. ఎప్పుడు కూడా మీకు నచ్చిందే మీరు చేస్తారు తప్ప నా మాటని లెక్క చేయరు, అసలు పట్టించుకోరు అని చెప్పి ఇక కాంచన అయితే కాల్ కట్ చేసేస్తుంది. ఇక దీపక్ ఏం చేయాలో అర్థం కాక ఇక దశరథ్కి అయితే కాల్ చేసి జరిగిన విషయాన్ని అంతా కూడా చెప్తుంది. ఇక దశరథ్ అయితే చాలా కోపంతో ఈ జ్యోత్స్నని ఏమనుకుంటుందో తెలియదు, నా కూతుర్ని ఇన్ని రోజుల నుంచి బాధ పెట్టింది సరిపోక ఇప్పుడు కార్తిక్ని పెళ్లి చేసుకొని దీపని ఏం చేయాలనుకుంటుంది. ఎక్కడున్నావమ్మా దీప, చెప్పు, ఇప్పుడే నేను వస్తాను అని చెప్పి ఇక దశరథ్ అయితే జ్యోత్స్న వాళ్ళు ఉండే ప్లేస్కి అయితే బయలుదేరి వస్తాడు.